ఇక నెంబర్ 3, అపార్ట్మెంట్లో ఎలా సాధ్యం? అసలు అపార్ట్మెంట్లో అంటే అర్బనైజేషన్లో ముఖ్యంగా ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఎలా సాధ్యం? ఖచ్చితంగానే, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ అపార్ట్మెంట్స్ వీటిలో సాధ్యం కాదు. కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పెంచుకోవడం సాధ్యం కాదు. అసలు ఎలా పెంచుకోగలుగుతాము? ఈ అర్బనైజేషన్లో ఆవుల్ని పెంచడం ఎలా సాధ్యం అని అడిగే వాళ్ళకి ఇంకొక డౌట్ కూడా రావాలి. ఆ డౌట్ ఏంటంటే, మరి విదేశీ కుక్కల్ని మాత్రం మనం ఎలా పెంచగలుగుతున్నాం? విదేశీ కుక్కల్ని ఎలా పెంచుతున్నారు? ఇదే హైదరాబాద్ సిటీలో ఎన్ని రిజిస్టర్ అయిన విదేశీ కుక్కలు ఉన్నాయో తెలుసా? 1,50,000 ఉన్నాయి. స్టిల్ ఇప్పటికిప్పుడు మీరు జిహెచ్ఎంసీ దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకోవచ్చు. 1,50,000 కుక్కలు ఉన్నాయి. ఈ 1,50,000 కుక్కలు కాక రిజిస్టర్ కానివి దాదాపుగా 3-4 లక్షలు ఎక్కువగానే ఉన్నాయి, రిజిస్టర్ కాకుండా ఇంట్లో పెట్టుకున్న విదేశీ కుక్కలు. సో మొత్తంగా వీళ్ళు కూడా ఎందుకు రిజిస్టర్ చేయించుకుంటారు అంటే, ఫ్లైట్లో వాటిని తీసుకువెళ్ళేటప్పుడు వాటికి కూడా ఒక ఆధార్ కార్డు లాగా ఒక కార్డు ఉండాలి కాబట్టి రిజిస్టర్ చేయించుకుంటారు. ఇలా రిజిస్టర్ కాకుండా ఉన్న కుక్కలు దాదాపుగా 4 లక్షలు ఉన్నాయి. సో మొత్తంగా 5-6 లక్షల కుక్కలు కేవలం హైదరాబాద్లోనే విదేశీ కుక్కలు ఉన్నాయి. ఒక్కొక్క కుక్క కాస్ట్ ఎంత? 50,000 నుంచి మొదలు పెడితే 2 లక్షలు, ఇంకా హైఫై అంటే 5 లక్షలు కూడా ఉన్నాయి ఒక్కొక్క కుక్క. ఒక్కొక్క కుక్కని, విదేశీ కుక్కని తెచ్చుకొని వాటి కోసం ఎక్స్పెండిచర్ ఎంతో చూద్దాం. డాగ్ ఫుడ్, డాగ్ వ్యాక్సినేషన్, అలాగే డాగ్ గ్రూమింగ్, డాగ్ హెల్త్, డాగ్ షాంపూస్, ఇవన్నీ కూడా దీనికోసం కొన్ని ప్రోడక్ట్స్ అవి కూడా విదేశాల నుంచే వస్తాయి. ఈ విదేశీ కుక్కల కోసం పెడుతున్న ఖర్చు దాదాపుగా నెలకి 10,000 రూపాయలు అవుతుంది. ఒక్క ఇంజెక్షన్కి, ఒక్క షాట్కి, అలా ఆ షాట్తో 4 టైమ్స్ వేయించాలి వీటికి వ్యాక్సిన్స్. సగటున నెలకి వీళ్ళు అవుతున్న ఖర్చు 8 నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్క కుక్కని పెంచడానికి. అంటే దాని మీద పెట్టిన ఫస్ట్ దాన్ని కొనుక్కొచ్చిన కాస్ట్ కాకుండా, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ కాకుండానే నెల దాదాపుగా 10,000, అంటే నెలకు వచ్చే వరకు, సంవత్సరానికి వచ్చే వరకు 1,20,000 అవుతుంది దానికి పెట్టే ఖర్చు. అలా మొత్తం భారతదేశంలో కేవలం ఈ విదేశీ కుక్కల మీద జరుగుతున్న మార్కెట్, కేవలం విదేశాల నుంచి వచ్చినవే ఇవి తింటాయి, విదేశాల నుంచి వచ్చిన షాంపూస్ మాత్రమే ఇవి వాడతాయి. మొత్తం విదేశీ వ్యాక్సిన్స్, విదేశీ రకాలు. ఇక్కడ మిగిలిపోయింది ఎవరు అంటే, ఇక్కడ ఒక రకంగా డాక్టర్స్, పెంచేవాళ్ళు మాత్రమే భారతదేశం వాళ్ళు.